మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. 4వ తారీఖు ఆషాఢమాస అమావాస్య. ప్రతి సంవత్సరం చేసినట్లుగా ఈ సంవత్సరం కూడా ఆషాఢమాస అమావాస్య రోజున నారాయణీ ప్రత్యంగరీదేవి అమ్మకు సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమము ఉదయం పూట 10 గంటలకు ప్రారంభం అవుతుంది. 12:30 గంటలకు ముగింపు అవుతుంది. ఈ నారాయణీ ప్రత్యంగరీదేవి హోమము నిర్వహించేటటువంటిది ఎందుకు అని అంటే, ఇంట్లో భార్యాభర్తలకు సంబంధించి వారిద్దరి మధ్యన సమస్యలు ఏవైనా చుట్టుముడుతున్నాయి అన్నప్పుడు నారాయణీ ప్రత్యంగరీదేవి హోమాన్ని నిర్వహిస్తూ ఉంటాం సాధారణంగా. ఆషాఢ మాసములో విశేషంగా నారాయణీ ప్రత్యంగరి హోమాన్ని అమావాస్య రోజు నిర్వహిస్తే విశేషమైనటువంటి అనుగ్రత కలిగిస్తుంది మన ప్రత్యంగరీదేవి మాత. ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12:30 గంటల వరకు జరిగేటటువంటి ఈ హోమ ప్రక్రియలో 226 శ్లోకాలతో హోమాన్ని చేస్తూ నారాయణీ ప్రత్యంగరీదేవి మాతకు విశేషమైనటువంటి హోమద్రవ్యాలని ఆహుతిగా అందిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే అమావాస్య రోజు రాత్రి సమయంలో సాయంకాలం పూట 7 గంటలకు రుద్ర ప్రత్యంగరీదేవి మాత హోమ ప్రక్రియ అధర్వణ భద్రకాళి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రుద్ర ప్రత్యంగరీదేవి మాత హోమము దేని గురించి అనేటటువంటి విషయానికి వస్తే, ప్రతి ఒక్క దానికి శత్రువులని జయించేటటువంటి విషయముగా నేను చెప్పను. ఎందుకు రుద్ర ప్రత్యంగరాదేవిని చేస్తారంటే, తరచూ మన ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ, లేదా మన ఆఫీస్లో ఉన్నటువంటి వారు కానీ, లేదు బయట ఉన్నటువంటి సమాజం నుంచి కానీ తరచూ ఇబ్బందికి గురి చేస్తూ, మనకు అవసరం లేకపోయినా వచ్చి సలహాలు ఇచ్చి, అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పి మనల్ని చెయ్యకుండా గెలవనీయకుండా ఇబ్బంది పెట్టేటటువంటి వారికి రుద్ర ప్రత్యంగరీదేవి మాత హోమం ద్వారా వారికి తగినటువంటి సమాధానాన్ని ఇవ్వచ్చు. వాళ్ళు వచ్చి మనం చేసేటటువంటి పని మనకు తెలియదు అనేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనలో, వాళ్లకు తెలుసు ఆ పని ఇది మేము చెప్తాం నువ్వు నేర్చుకో అని ఉన్నటువంటి స్వభావముతో కలిగి ఉన్నటువంటి వారు వచ్చి మనల్ని తరచూ ఇబ్బంది పెడుతుర్రు అని అంటే కనుక వాళ్ళని దగ్గరికి రాకుండా, దరిదాపులకు కూడా మనం పని మొదలు పెట్టేటప్పుడు మన దరిదాపుల్లో కూడా రాకుండా చేసేటటువంటి ప్రక్రియ. ఇక అధర్వణ భద్రకాళి అమ్మవారి యొక్క హోమాన్ని చాలా విశేషంగా ఆషాఢ అమావాస్య రోజు నిర్వహిస్తే కాలాన్ని అనుకూలించుకునేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాలాన్ని అనుకూలించుకునే అవకాశము అని అంటే, సాధారణంగా ఆఫీసులో జాబులు చేసేటటువంటి వారు వారి యొక్క ప్రమోషన్ల గురించి అనుకూలమైనటువంటి కాలముతో అదే ప్రదేశం అదే కంపెనీలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలి అన్నా కానీ అధర్వణ భద్రకాళి హోమంలో ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. వ్యాపార సంస్థ ఉంది. ఈ వ్యాపార సంస్థ కాలాన్ని శాసించే విధముగా, అంటే మన యొక్క సంస్థే కొంత ప్రాంతం వరకు ఆ ప్రాంతం యొక్క కాలాన్ని మొత్తము శాసించేటట్టుగా ఆకర్షింపబడేటటువంటి బిజినెస్ అభివృద్ధిగా చేసుకునే అవకాశం కలిగిస్తూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి
ఏదైతే మనకి కలిసి రావట్లేదు, కాలం అనుకూలంగా లేదు, ప్రతి పనిలో చాలా ఇబ్బందికరమవుతుంది అని అనుకుంటే కనుక అటువంటి దానికి కూడా అధర్వణ భద్రకాళి అమ్మవారి యొక్క హోమం ద్వారా పరిపూర్ణమైనటువంటి పుణ్యముతో ఉండేటటువంటి శుభయోగ కాలాన్ని తీసుకునేటటువంటి అవకాశము మనకి కలుగుతుంది. ఈ అవకాశాలన్నీ ఎందులో ఉంటాయి అనంటే మాతా ప్రత్యంగరీదేవి మాత యొక్క హోమములో చేసేటటువంటి ఉపదేవతలతో కలిపి ఉండేటటువంటి తాంత్రిక కృత్యాదేవత ప్రయోగ హోమాల్లో ఉంటుంది. ఈ హోమాల కోసము చాలామంది కూడా ఫోన్లు చేసి వారి యొక్క పేరుతో రిజిస్టర్ చేసుకుంటారు, అంటే బుక్ చేసుకోవడం జరుగుతుంది. నారాయణీ ప్రత్యంగరి హోమము 27 మందితో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ 27 మంది జంటలు ఉంటేనేమో వారు ధర్మపత్ని కలిసి చేయవచ్చు. ఒకవేళ 27 మంది జంటలు రాకపోయినా సింగిల్గా ఉన్నటువంటి వారు భార్య కానీ భర్త కానీ నారాయణీ ప్రత్యంగరి హోమంలో పాల్గొని వారికి ఉన్నటువంటి సమస్య గురించి అక్కడ పరిష్కారం అనేది లభించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే సాయంకాలం పూట చేసేటటువంటి హోమానికి కూడా మనము 64 మందిని మాత్రమే హోమంలో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ మంత్రానికి సంబంధించినటువంటి వేసేటటువంటి ద్రవ్యాలు ఏవైతున్నాయో ఆ ద్రవ్యాలు ఎవరు వేయాలి అనేటటువంటి విధానం ఏదైతే ఉందో ఒకసారి ఒకళ్ళు ఆ ద్రవ్యాన్ని ముట్టుకున్నాక అదే ద్రవ్యము హోమం అయ్యేంత వరకు వెయ్యాలి. కాబట్టి అక్కడ వేసేటటువంటి ద్రవ్యాలు 64 రకాలతో లేదు 66 రకాలతో ఉండేటటువంటి విధానము. కాబట్టి అప్పుడు ఈ రుద్ర ప్రత్యంగరీదేవి అధర్వణ భద్రకాళీదేవి మాతకు మాత్రమే 12 మందిని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 12 మందికి అధర్వణ భద్రకాళికి అతి తక్కువగా అతి మంచి శ్రేష్టంగా ఉండేటటువంటి ద్రవ్యాలు కొన్ని కాళీదేవికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ కాళీదేవి మాత యొక్క అనుగ్రత పొందాలి అనుకున్నటువంటి వారు కూడా చెప్పచ్చు. నారాయణీ ప్రత్యంగరిలో కూడా అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక రుద్ర ప్రత్యంగరీ దేవి అధర్వణ భద్రకాళీదేవి అమ్మవారి యొక్క హోమాలకు సంబంధించిన వాటిల్లో కూడా మనకు రేపు సాయంత్రం వరకు పూర్తయిపోతూ ఉంటాయి. ప్రతి నెల అమావాస్యకు ప్రతి నెల పౌర్ణమికి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. సామూహికంగా సామూహిక హోమ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రత మీరు పొందవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవ్యే నమో నమః.